జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య జంటగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా జాక్. కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్. రిలీజ్ టైం దగ్గర పట్టడంతో లేటెస్ట్ గా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్టింగ్ టు ఎండింగ్ స్టోరీ లైన్ సిద్ధు కామెడీ టైమింగ్ అద్దిరిపోయింది, కానీ బూతులు మామూలుగా లేవు బాబోయ్. డీజే టిల్లుగా తనకంటూ స్పెషల్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న సిద్ధు జొన్నలగడ్డ లేటెస్ట్ మూవీ జాక్ ఏప్రిల్ 10న థియేటర్లోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో బేబీ హీరోయిన్ వైష్ణవి చైతన్య నటిస్తోంది. బిఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా నుంచి లేటెస్ట్ గా ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. షార్ట్ టీషర్ట్ తో ఇంటర్వ్యూకు వెళ్తే బ్లేజర్ ఏది అని అడుగుతారు అధికారులు. ఇంటర్వ్యూ నాకు కాదా, బ్లేజర్ కా అంటూ మొదలైంది కామెడీ. పని మనిషిని గోకుతావా అంటూ తండ్రిపై ఫన్నీగా సెటైర్లు వేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ వైష్ణవితో రొమాన్స్ కూడా ఓ రేంజ్ లో ఉండబోతుందని ట్రైలర్ షార్ట్స్ చూస్తుంటే అర్థమవుతోంది. ఎప్పట్లా కామెడీ టైమింగ్ తో అద్దరు కొట్టేశాడు సిద్ధు. వైష్ణవి కూడా డోస్ మరింత పెంచింది. సేమ్ టైం జాక్ మూవీలో మంచి స్టోరీ ఉన్నట్లు అర్థమవుతోంది. ట్రైలర్ కాబట్టి సెన్సార్ లేకుండా బూతులు అలానే వచ్చేసాయి. చాలా అలవోకగా బూతులు మాట్లాడేశాడు సిద్ధు. ఇవి సినిమాలో మ్యూట్ అవుతాయేమో చూడాలి. ఈ సినిమాలో సిద్ధుకి తండ్రి నరేష్ తో ఆఫీసర్ ప్రకాష్ రాజ్ తో మంచి సీన్స్ పడ్డట్టే ఉన్నాయి. టెర్రరిస్ట్ కాన్సెప్ట్ ను ఈ కథలోకి ఎలా తీసుకొచ్చారు? క్రాక్ లాంటి జాక్ కి టెర్రరిస్టులతో ఉన్న లింక్ ఏంటి? ప్రకాష్ రాజ్ రోల్ ఎంత పవర్ఫుల్ గా ఉండబోతోంది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఎలాంటి క్యారెక్టర్ ని ఉతికి ఆరేసే నరేష్ మరొకసారి తన క్యారెక్టర్ కి పూర్తి స్థాయిలో న్యాయం చేసినట్లే ఉన్నాడు. లాంగ్ గ్యాప్ తర్వాత ప్రకాష్ రాజ్ కి అదిరిపోయే పాత్ర దక్కినట్లుంది. ప్రేమ కథని అద్భుతంగా తెరకెక్కించే బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాలో డోస్ పెంచినట్లు ఉన్నాడు. హీరోయిన్ వైష్ణవి చైతన్య క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉన్నదే అనిపిస్తోంది. నరేష్ కామెడీ, సిద్ధు టైమింగ్, వైష్ణవి గ్లామర్ డోస్, ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి కూల్ మూవీ తీసిన బొమ్మరిల్లు భాస్కర్ కొంత గ్యాప్ తీసుకొని జాక్ తో వస్తున్నాడు. ఈ జాక్ ప్రేక్షకుల్ని పిచ్చకిచ్చడం ఖాయం. భాస్కర్ కి హిట్ అవటం పక్కా అనే టాక్ వినిపిస్తోంది. పైగా సిద్ధు ఫామ్ లో ఉన్నాడు. టిల్లు స్క్వేర్ తర్వాత వస్తున్న సినిమా కాటన్ తో జాక్ తో హ్యాట్రిక్ కొట్టాలనే కసితో ఉన్నాడు. మొత్తానికి జాక్ పై మంచి బజ్ అయితే ఉంది. అది ఎంతవరకు నెరవేరుతుందన్నది ఏప్రిల్ 10న తెలిసిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.